పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. అండ్ వాళ్ళు అంటే నేను పడతానా ఏంటి? తప్పు లేదు కదా, తప్పుగా ఎవరు చూడరు కదా. బట్టలు ఇప్పుకొని ఎందుకు తిరగట్లేదు, ఎందుకు బట్టలు వేసుకుంటున్నారు? అంటే మీరు ఒపీనియన్స్ చెప్పండి, బ్లేమింగ్ క్లోత్స్. సో ఈ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్ ని కామన్ చేసి ఇదే నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యల దుమారం చిలికి చిలికి వానగా మారుతుంది. తాను మాట్లాడిన దాంట్లో అన్పార్లమెంటరీ పదాలున్నాయని అందుకు శివాజీ క్షమాపణలు చెప్పినప్పటికీ ఈ రచ్చ మాత్రం ఆగడం లేదు. అలా శివాజీని టార్గెట్ చేసిన అనసూయ, మీరెవరు మహిళలు ఏ బట్టలేసుకోవాలో చెప్పడానికి అంటూ నిలదీస్తూ, నా బాడీ నా ఇష్టం, నా బాడీకి ఏది బాగుంటుందనిపిస్తే అదే వేసుకుంటానని ఆమె చెప్పడంతో ఆమె వ్యాఖ్యలపై స్పందించిన శివాజీ తను అనసూయని ఉద్దేశించి మాట్లాడలేదని, తను హీరోయిన్లకి చెప్పానని చెప్పినా కూడా అనసూయ మాత్రం శివాజీని పదే పదే టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇక అలా అనసూయతో పాటు చిన్మయి కూడా స్పందించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అలా సోషల్ మీడియాలో ఎక్కువ మంది శివాజీకి మద్దతు తెలుపుతూ అనసూయని విమర్శించగా ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో తాజాగా ఈ వివాదంలోకి దివ్యల మాధురి ఎంట్రీ ఇచ్చి అనసూయని టార్గెట్ చేస్తూ శివాజీ చేసిన వ్యాఖ్యల్లో ఏమీ తప్పులేదని, అతను మాట్లాడిన దాంట్లో 2 పదాలు మాత్రమే తప్పని, అందుకు అతను సారీ కూడా చెప్పాడని, అతను మాట్లాడిన భాష తప్పు కావచ్చు గాని ఆయన ఉద్దేశం మాత్రం మంచిదేనని, అనసూయ అనవసరంగా అతి చేస్తుందని, అసలు ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని, చీరకట్టులోనే అసలైన అందం ఉంటుందని, నేటి తరం హీరోయిన్లు మితిమీరిన స్కిన్ షో చేస్తున్నారని, అలా ఎవరిష్టం వారిదనుకుంటే మగాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చని చెప్పుకొచ్చింది. దీంతో దివ్యల మాధురికి కొంతమంది సపోర్ట్ చేస్తూ, ఆడది తన అందాన్ని ఇంట్లో మగాడికి చూపిస్తే చాలని, బజారులోని మగాళ్ళందరికీ చూపించనక్కర్లేదని అనసూయపై మండిపడుతున్నారు. ఇక అలా స్వేచ్ఛ అంటే బట్టలకే పరిమితం కాదని, అది చదువు, ఉద్యోగం, అభిప్రాయం చెప్పే హక్కులే నిజమైన స్వేచ్ఛని, పబ్లిక్ ప్లేస్ లో మహిళలు పురుషులిద్దరూ కొంత బాధ్యతగా వ్యవహరించాలని, స్వేచ్ఛ పేరుతో సమాజాన్ని రెచ్చగొట్టడం సరికాదని చెప్పడంతో అనసూయపై మరింత నెగిటివిటీ పెరుగుతూ అందరూ అనసూయ భర్తని విమర్శిస్తూ, భర్త భార్యని మందలించకుండా ఊరిపై వదిలేశాడని, భార్య డబ్బులిస్తే చాలు ఎలా పోతే ఏంటి అనే ధోరణిలో ఉండడంతో అనసూయ రెచ్చిపోతుందని తన భర్తని కూడా విమర్శిస్తున్నారు. అసలు అనసూయ భర్త ఎవరు? బీహార్కి చెందిన అతన్ని అనసూయ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అనసూయ ఇంత రచ్చ చేస్తున్నా తన భర్త ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? ఇప్పుడు అనసూయ ప్రజలకి క్షమాపణలు చెప్పబోతుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మావా జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడురు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బేబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాలలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయే కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ లకు కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. ఇక వివరాల్లోకి వెళితే, బుల్లితెర యాంకర్స్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపుని తెచ్చుకొని తమకంటూ ప్రత్యేకమైన ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న యాంకర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అలాంటి యాంకర్స్ లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్న యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనసూయ భరద్వాజ్ అని చెప్పొచ్చు. ఈమె బుల్లితెరలో సాధారణ యాంకర్ గా అడుగుపెట్టి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా గ్లామర్ టచ్ ఇస్తూ తన అందంతో కుర్రకారుల నుండి వయసైన ముసలి వారి వరకు అందరినీ మెప్పించి జబర్దస్త్ షోకి టీఆర్పీ వచ్చేలా చేసింది. అలా దశాబ్దాల పాటు తనదైన యాంకరింగ్ గ్లామర్ తో ఒక ఊపు ఊపేసిన అనసూయ బుల్లితెరలో వచ్చిన ఫేమ్ తో వెండితెరపై కూడా అడుగుపెట్టి తనదైన గుర్తింపుని తెచ్చుకొని బుల్లితెరకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే తనకి సంబంధం లేని చాలా విషయాల్లో ఈమె ఇన్వాల్వ్ అయి ఇప్పటి వరకు చాలా విమర్శల్ని ఎదుర్కొన్న తాజాగా శివాజీ వ్యాఖ్యలపై ఆమె స్పందించడంతో మరింత నెగిటివిటీని తెచ్చుకోవడమే కాకుండా ఆమె భర్త పిల్లల్ని కూడా అందరూ విమర్శిస్తున్నారు. ఇక అలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తన పర్సనల్ విషయాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. అలా తను ఆర్థోడాక్స్ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన అమ్మాయని, తను కాలేజీలో చదివేటప్పుడు బీహార్ కి చెందిన సుశాంక్ భరద్వాజ్ తో ప్రేమలో పడిందని, అయితే తన కుటుంబంలో కట్టుబాట్లు పద్ధతులు చాలా ఎక్కువగా ఉంటాయని, తన తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉండడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి దాదాపు 8 ఏళ్లకి పైగా 2 ఫ్యామిలీస్ తో ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, అలా వారి 2 కుటుంబాలు ఒప్పుకునేంత వరకు
వరకు వీరిద్దరూ హైదరాబాద్ లో ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉండేవారని, ఇక 8 ఏళ్ల తర్వాత వారు చేసేదేమీ లేక పెళ్లికి ఒప్పుకున్నాకే తాము పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు హల్చలయ్యాయి. ఇక అలా తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి మాట్లాడుతూ తన భర్త ఒక బీహారీ అని, వారి కుటుంబం అంతా బీహార్కి చెందిన వారని, తన కుటుంబం పరంగా మరియు పద్ధతులు ఆచారాల పరంగా తన కుటుంబానికి వారి కుటుంబానికి చాలా వ్యత్యాసం ఉండడంతో పెళ్లి చేసుకోవడానికి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నామంటూ చెప్పుకొచ్చింది. అందుకు తోడు తన భర్త ఇంట్లో అందరూ బీహారీ లాంగ్వేజ్ లోనే మాట్లాడతారని, కేవలం తన కోసమే వారందరూ హిందీ మాట్లాడుతుంటారని, తన భర్త వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అని, ఒకవేళ తను తన అత్తారింటికి వెళితే అక్కడి పద్ధతుల్ని ఆచారాలని పాటిస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. ఇక అలా తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుతూ తన 2 పిల్లలకి తెలుగు రాదని, వారు ఎక్కువగా హిందీలోను లేకపోతే ఇంగ్లీష్ లోనే మాట్లాడతారని, తను మాత్రమే ఇంట్లో తెలుగు మాట్లాడుతుంటానని చెబుతూనే తను చిన్న చిన్న డ్రెస్సులు వేయడం తన పెద్ద కొడుక్కి నచ్చదని, అందుకే తను అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు తన కొడుకు ఫుల్ గా ఉండే బట్టలు వేసుకోమని చెబుతుంటాడని, అందుకు ఆమె నా బట్టలు నా ఇష్టం, నీకు అధికారం లేదని చెప్పడంతో ఇప్పుడు ఆమె కొడుకు దాని గురించి మాట్లాడని చెప్పుకొచ్చింది. ఇక అలా అందరూ అనుకున్నట్లుగా తను ఒక స్టార్ యాంకర్ అవ్వడం, సినీ సెలబ్రిటీ అవ్వడంతో అనసూయ భర్త తనని ఎలాంటి సినిమాలు చేసినా ఏం చేసినా ఏమీ అనరని, తనకి చాలా ఫ్రీడమ్ ఇస్తాడని అందరూ అనుకుంటారని, కానీ తమ లైఫ్ లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎన్నో సందర్భాల్లో తనకి తన భర్తకి మధ్య కొన్ని మనస్పర్ధాలు వచ్చాయని, చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయని, తను నటించిన కొన్ని సినిమాల్లో పోషించిన కొన్ని క్యారెక్టర్లలో కొంతమందితో కలిసి క్లోజ్ గా నటించడం తన భర్తకి నచ్చకపోవడంతో కొన్ని సందర్భాల్లో తన భర్త కూడా చాలా లోన్లీగా ఫీల్ అయి నెలల తరబడి తనతో మాట్లాడేవాడు కాదని, అయినా కూడా ప్రొఫెషన్ లో ఇదంతా కామనేనని తనకి సర్ది చెప్పడానికి ప్రయత్నించిన తను వినకపోవడంతో రోజు రోజుకి గొడవలు తారాస్థాయికి వెళ్లి తామిద్దరం విడాకులు తీసుకుంటామేమో అని ఒక్కోసారి చాలా భయపడేదని, అయితే తమ మధ్య ఉన్న నిజమైన ప్రేమ పెళ్లి బంధం వల్ల అవన్నీ పెద్దగా కనబడలేదని, అలా అందరూ అనుకున్నట్లుగా తన లైఫ్ ఏమీ కలర్ఫుల్ గా ఉండదని, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి కష్టాలు, ఇబ్బందులు, మనస్పర్ధాలు, గొడవలు, అపార్థాలు సర్వసాధారణంగా వస్తుంటాయని, భార్యాభర్తలన్న తర్వాత అవన్నీ వచ్చినప్పుడే వాటన్నింటినీ అర్థం చేసుకుంటూ ఓపికతో ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం కొనసాగుతుంటుందని, అలాగే తామిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్లే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తాము విడిపోవట్లేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకి అసూయ అంటూ ఎవరి మీదైనా ఉందంటే అది తన భర్త మీదేనని, ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో తన మీద జరిగిన ట్రోలింగ్ కి తన భర్త ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదని, పైగా తనని కూడా ట్రోల్ చేస్తూ తన భార్య మీద డిపెండ్ అవుతాడని, ఆమె ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోడని, ఇలా ఎన్నో నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పటికీ ఎవరో ఏదో అన్నారని ఎందుకు బాధపడాలని వదిలేస్తాడే తప్ప ఎప్పుడు ఆ విషయాల గురించి పెద్దగా పట్టించుకోడని, పైగా తనని కూడా ఓదారుస్తాడని అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి తెలియని ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈమె మాటలపై స్పందిస్తూ నీ భర్త అలా ఉన్నాడు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి, లేకపోతే శివాజీ లాంటి వ్యక్తి సరిగ్గా బట్టలేసుకోండి అని చెప్పినందుకు అతనిపై మండిపడుతున్నావు, నా బాడీ నా ఇష్టం అని చెప్తున్నావంటే నీ భర్త నిన్ను సరిగ్గా మందలిచ్చట్లేదని, అతనికి నీకన్నా నీ డబ్బే ముఖ్యమని, అందుకే నువ్వేది మాట్లాడినా ఏం చేసినా సైలెంట్ గా ఉంటున్నాడని, ఇకపై ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని చెప్పడంతో అనసూయ ఎమోషనల్ అవుతూ మరో వీడియోని రిలీజ్ చేసింది. ఇక అందులో తాను ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన మీడియా శివాజీ వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారని అడిగారని, అందుకు తను సరదాగా తన బాడీకి నచ్చిందే వేసుకుంటానని, అతను చెప్పినట్లు చేయాల్సిన అవసరమేమీ లేదని చెప్పిందని, కానీ దాన్ని మీడియా వేరేలాగా పోర్ట్రేట్ చేస్తూ తనని, తన భర్త, పిల్లల్ని ప్రజల ముందు తప్పు చేసిన వారిలా నిలబెట్టారని, అయితే కొంతమంది ఆడవాళ్లు తన ఏజ్ ని విమర్శిస్తూ ఆంటీలా ఉన్నావు, ఈ ఏజ్ లో ఈ బట్టలు అవసరమా అని విమర్శించడంతో కాస్త తాను రెచ్చిపోయి కొన్ని ఫోటోలని వేసిందే తప్ప మరో ఉద్దేశం లేదని చెప్పిన ఈ ఇష్యూ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది తప్పితే తగ్గేలా కనిపించడం లేదు. మీరు ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.